సో ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి, ప్రేమలత అలియాస్ చిన్ను. సో ఎంతమంది ప్రపోజ్ చేశారు చిన్నుకి? చాలా మంది చేస్తారు, ఇంకా సోషల్ మీడియా అన్నాక చేస్తారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎలా చెప్తాం, అది ఒక నీకు బాగా హర్ట్ అయిన కామెంట్ ఏంటి? వర్స్ట్ గా వస్తాయి, నేను చెప్పలేని మాట. బూతులే. బూతులే. చిన్ను అలియాస్ ప్రేమలత. సో మనం ఎంటర్ అయిపోతున్నాం లాస్ట్ రౌండ్, ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఓకేనా? ఆచి తూచి సమాధానం చెప్పు. ఆచి తూచి సమాధానం. ఓకే. సోషల్ మీడియా ఆర్ మూవీస్? సోషల్ మీడియా. నీకు ఒక 1 lakh ఇస్తే ఏం చేస్తావు? నా కార్ ఈఎంఐ అది కొంచెం క్లియర్ చేసుకుంటా. డిఫరెంట్ గా చెప్పొచ్చు కదా చిన్ను. ఓకే, డిఫరెంట్ గా అంటే ఇంక మనకి ఇంకేం లేదు. అంతేనా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసావు. అయినా కరెక్ట్ లేదు. చాలా మంది నేను వీళ్ళకి దానం చేస్తా, నేను వాళ్ళకి ఇస్తా, పేదోళ్ళకి ఇస్తా, బెగ్గర్స్ కి ఇస్తా అంటారు. బట్ నువ్వు జెన్యూన్ గా ఆన్సర్ ఇచ్చావు. గ్రేట్, వండర్ఫుల్. అంటే మనకుంటే ఎక్కువ ఉంటే పెట్టినా ఓకే, సో మనం క్లియర్ చేసుకోవాలి కదా. సో హెల్ప్ చేసేది ఎలాగోలాగా హెల్ప్ చేస్తూనే ఉంటాం. దట్స్ ఇట్. సో నువ్వు మీ మదర్ని ఎంత లవ్ చేస్తావు చిన్ను? ఎక్కువగానే లవ్ చేస్తాను. అంటే నీ హస్బెండ్ కన్నా కూడా ఎక్కువ లవ్ చేస్తావా? ఎస్. వచ్చే కాబోయే హస్బెండ్ కన్నా కూడా. మరి మీ మదర్ని వదిలేసి నువ్వు ఒక 3 months ఎక్కడైనా వెళ్ళిపోయే సిచ్యువేషన్ అంటే నీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. బిగ్ బాస్. బిగ్ బాస్ లో ఆఫర్ వస్తే నువ్వు వెళ్తావా మమ్మీని వదిలే? షూర్ గా వెళ్తాను. ఓకే, నీకు ప్యాషన్ ఉంది. రైట్. నెక్స్ట్, ఫేవరెట్ డిస్నీ క్యారెక్టర్? డోరేమోన్. డోరేమోన్. ఏది డోరేమోన్ లాగా మాట్లాడవా ఒకసారి? ఎలా రాదు మరి మాట్లాడడం. ఏంటి నోబితా, నువ్వు ప్రతిసారి నా గ్యాడ్జెట్స్ అన్ని దొంగతనం చేసేస్తావా? ఓకే. ప్రతి మనిషిలోనూ ఒక టాలెంట్ అనేది ఉంటుంది. సమయం సందర్భాన్ని బట్టి అది బయటికి వస్తుంది. నేను టాలెంట్ గురించి మాట్లాడను, హిడెన్ టాలెంట్ గురించి మాట్లాడుతున్నా. ఓకే. అందరిలోనూ హిడెన్ టాలెంట్ అంటే అది ఎలా ఎప్పుడు ఎలా బయటపడుతుందో తెలీదు. కొందరు నాలుకని ఇక్కడ టచ్ చేయడం చేస్తారు, ఇంకేదో టచ్ చేయడం చేస్తారు. నువ్వేం చేస్తావు? నీ హిడెన్ టాలెంట్ ఏంటి? నా హిడెన్ టాలెంటా? తెలియకుండానే జనాలు ఎవరైనా మెచ్చుకున్నారు నిన్ను, ఒకటి పర్టికులర్ టాలెంట్ ని మెచ్చుకోవడం, అలా ఏంటి? విజిల్ వేయగలదు. అది అందరికి వస్తుంది. ఓకే, హిడెన్ అనేది టాలెంట్ కాదు. ఇది కూడా నేను టచ్ చేస్తాను. నేను ఒక 5 చెప్తా, అవన్నీ చేయమని. ఓకే, డన్. విజిల్ అయ్యి ఈ ఫింగర్స్ అన్ని టచ్ చేసుకో. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఎగ్ పెడతా, ఇక్కడ గుడ్డు పెడతాను, ఇలా పగలు కొడతావా మరి? ఇలా అని ఫింగర్స్ చెప్పు. నో వే, నో నో రాదు. ఓకే, సో మరి అందుకే గుడ్డు పగిలితే గుండు పగిలిపోయింది అక్క. ఆమ్లెట్లు ఎప్పుడెప్పుడు వేద్దామా అని చూస్తుంటా, అలా గుడ్డు ఎలా పగిలేస్తాం? ఎగ్ లవర్స్ మరి అదే ఎగ్ లవర్. ఎస్. చెప్పు మరి, అందుకేనే నీ హిడెన్ టాలెంట్ ఏంటో చెప్పు. స్పెషల్ టాలెంట్ అనేది ఉంటుంది కదా. వాష్రూమ్ సింగర్. వాష్రూమ్ సింగర్. ఏదో ఒకసారి పాట పాడవా ప్లీజ్? ఓకే, అందరు ఇప్పుడు ఇది వాష్రూమ్ అనుకో. ఓకే, నువ్వు పాట పాడాలి, ఫ్రీగా పాడు. ఏది పాడతావు? పాడు గజాల పాడు. ఓకే, మీరు ఎవరు నవ్వు పెంచుకోండి. ఓకే, నేను పాడతాను. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉంది. ఏ పాట పాడు? నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా నేను చెయ్యాలంటే నేను ఇక్కడ ఉండాలి, ఆలోచించుకొని పాడు. అవును. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చెలి చూపు తాకినా ఉలకవా పలకవా, వల వేసి వేసి చూస్తున్నా దొరకనే దొరకవా, ఇష్టమైన సకుడా ఒకసారి చూడరా పిల్లడా, చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా. ఎవరి కోసం పాడవు చిన్న? నిజం చెప్పు. అనుకున్నా పాడవు, ఎవరిని ఊహించుకొని పాడవు, ఎందుకంటే అంత డెప్త్ లో పాడేసావు అనమాట సాంగ్ ని. ఎవరు అంటే అబ్బాయిలు ఎప్పుడు అమ్మాయిల కోసం ప్రతి మూవీలో సాంగ్ ఉంటుంది. సో అమ్మాయిలు అబ్బాయిల కోసం పాడడం అనేది ఒక డిఫరెంట్ ఫీల్ కదా. సో వాళ్ళు కూడా ఇష్టపడతారు కదా. మరి ఎవరి కోసం పాడ? ఎవరి కోసమే లేదు, నేను అబ్బాయిలు అందరి కోసమే పాడాను. రెడీ? నెక్స్ట్ క్వశ్చన్. మోస్ట్ హేటెడ్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్?
మోస్ట్ హేటెడ్ పర్సన్ నో వన్. ఎవరో ఒకరు ఉంటారు కదా. ఆహా. ఎవరు లేరా? నువ్వు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఇన్ఫ్లుయెన్సర్ స్పెల్లింగ్ చెప్పు. INFLUEC పోయింది. EENERS. INFLUENCER. ఇన్ఫ్లుయెన్సర్. నేను అడిగే క్వశ్చన్ నీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? యూ షేర్ ఎవ్రీథింగ్ విత్ హర్. నీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, నీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి అన్ని నువ్వు షేర్ చేసుకునే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? కావ్య. యువర్ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్ ఎవరు? సో ఎవరిని చూసి నువ్వు ఎక్కువగా ఇన్స్పైర్ అవుతావు ఇండస్ట్రీలో? అవునా, ఒక హీరోస్లో అంటే అంత కనెక్ట్ లేదు. రామ్ చరణ్ సార్ ఇష్టం, ఎన్టీఆర్ సార్ ఇష్టం, లైక్ మోస్ట్ ఆఫ్ అందరు ఇష్టం. ప్రభాస్ సార్, అల్లు అర్జున్ సార్. అంటే ఫేవరెట్ అంటూ లేదు, ఎవరు బాగా అందరూ ఇష్టమే. హీరోస్లో హీరోయిన్స్ తో అయితే సాయి పల్లవి గారు అండ్ కీర్తి సురేష్ గారు, సమంత. ఎవరైనా అన్నారా నువ్వు సాయి పల్లవి గారిలో ఉన్నావని? ఎవరైనా అన్నారా? అనలేదా? నేను అంటున్నాను. కాంప్లిమెంట్ అనుకోవాలి, ఇప్పుడు అడిగి మరి కాంప్లిమెంట్ అడుగుకున్నట్టు అనుకోవాలా? ఓకే, సాయి పల్లవి గారు అండ్ సమంత గారు, కీర్తి సురేష్ గారు అండ్ బాలీవుడ్ ఆలియా భట్. ఇంకా అందరూ ఆలియా భట్ గారు. ఓకే, సో ఇంతటితో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ముగిసినది. ఓకే, సో చిన్ను ఎలా అనిపించింది? చాలా ఫన్ తో కూడిన ఇంటర్వ్యూ, బాగా అనిపించింది. సో రౌండ్స్ అన్ని బాగా అనిపించిందా? ఓకే, నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను నీతో ఇలా మాట్లాడడం, నీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అన్ని తెలుసుకోవడం అండ్ నీ ఫ్యాన్స్ కి కూడా తెలియజేశావు. ఓకే, సో ఫైనల్ గా కిస్రా మీడియా గురించి నీ మాటల్లో. నా మాటల్లో అంటే అన్నయ్య నాకు 3-4 years నుంచి బాగా తెలుసు. అన్నయ్య పేరేంటి? కిరణ్ అన్న. ఓ, నేను పవర్ స్టార్ పవన్ గారు అనుకున్నాను. జోక్ వేసారు. ఓకే, కిరణ్ అన్న ఎప్పటి నుంచో 4-5 years నుంచి తెలుసు. అండ్ లైక్ అన్న ఏంటంటే ఒక సోషల్ మీడియాలో పరిచయం అయినా లైక్ ఫ్యామిలీ ఏదైనా చెప్పినా వెంటనే అర్థం చేసుకోవడం, కానీ ఏదైనా ఇష్యూస్ ఏమైనా వచ్చినా అన్నయ్య ఇలా అంటే పర్లేదు మా చేసిస్తాను ఇలా చెప్పడం, నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు అన్నయ్య. సో సోషల్ మీడియా ఒక మంచి అన్నయ్య బ్రదర్. ఎలాంటి వాళ్ళు? కిరణ్ ఎలాంటి వాడు? చాలా మంచి వాళ్ళు. సో ఫైనల్ గా చెప్పాలంటే అన్నయ్యకి ఆల్ ది బెస్ట్ చెప్దామని అనుకుంటున్నాను. సో ఇలాంటి మీడియాస్ ఇంకా 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 అలా ఒక డెవలప్ మంచి అయ్యి మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటాను. ఓకే, ప్రేమలత అలియాస్ చిన్ను, థ్యాంక్ యూ సో మచ్. నీ వాల్యుబుల్ టైం ని మాతో స్పెండ్ చేసి నీ ఫ్యామిలీ, ప్రొఫెషనల్ లైఫ్ అన్ని మాతో షేర్ చేసుకున్నావు. అండ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ సో ఈ ఇయర్ నువ్వేమేమి సాధించలేదో అది నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ నీకు సాధించుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. Bye bye. బాయ్.